ఎందుకని ఇంటర్వ్యూ కూడా లుంగిలో వచ్చేసారు? మా చాలా మంది నన్ను లుంగిలోనే గుర్తుపడతారమ్మా. లుంగిలో గుర్తుపడతారు ఖచ్చితంగా. ఇన్ కేసు నేను లుంగి లేకుండా బయటికి వెళ్ళాను అనుకోండి, మా బావ బంగారం అంటే బావా అని మీరే చెప్పేసుకున్నారు, బంగారం అని కూడా మీరే చెప్పేసుకున్నారా? అది నేను చెప్పడం కాదమ్మా, నా బామ్మర్దులు వాళ్ళు మా బావ బంగారం అని నన్ను ప్రేమగా పిలుస్తున్నారు. అది మరి ఎందుకు జాబ్ ఏం ట్రై చేయలేదా? ఎప్పుడు? ఆల్రెడీ జాబ్ చేస్తున్నానమ్మా. నేను ఇప్పుడు జాబ్ ఇంజనీర్గా చేస్తున్నాను నేను. ఓకే. దానికి ముందు అంటే నేను డిప్లొమా అయిపోయిన తర్వాత నాకు రైల్వే లోకో పైలట్లు జాబ్ వచ్చింది. ఓకే. ఇక్కడ నేను లంచం ఇవ్వలేక జాబ్ని అయితే కోల్పోయాను. ఆ జాబ్ కోల్పోయిన రోజు నేను సూసైడ్ చేసుకుందాం అనుకున్నాను. జాబ్ చేస్తున్నారు, ఇవన్నీ సపరేట్ కదా, అసలు యూట్యూబ్ ఇంకో ప్లాట్ఫామ్ పూర్తిగా. ఎందుకని యూట్యూబ్ ఇంట్రెస్ట్ వచ్చింది మీకు? మా ఊర్లో యూట్యూబ్ ఛానల్ వచ్చేసి ఈ అబ్బాయి 999 ఇండియా జయకృష్ణ అనే అబ్బాయి పెట్టుకున్నాడు. అప్పటికి నాకు తెలియదు. సో నేను కంటెంట్ చెప్తాను చేసుకోండి అని చెప్పేసి అలాగే నేను ఒక 2.5 years పైనే నేను అబ్బాయి కంటెంట్ మీరు కంటెంట్ ఇచ్చేవాళ్ళ? చెప్తున్నాను కదా, నాకు చాలా ఇంట్రెస్ట్. అంటే లాస్ట్ టైం నేను ఇంటర్వ్యూ చేశాను జయకృష్ణ గారిని. అప్పుడు కంటెంట్ గురించి లేకపోతే తన ఛానల్ గురించి ఎప్పుడు పూర్తిగా తను మాత్రమే చేసుకున్నారని చెప్పారు. మీ గురించి మీరు చేశారని ఎప్పుడు చెప్పలేదు నాకు. మా లొకాలిటీలో 1 lakh సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడు మేము పెద్ద పండగ మాది చేసాం. కేక్ కట్ చేసి వీడియో ఉంది అతని ఛానల్లోనే. మన కంటెంట్ వీడియోస్ కి హెల్ప్ చేసిన సురేష్ అన్నకి హాయ్. ప్రతి సెలబ్రేషన్ కి దగ్గర ఉండే వాళ్ళు. ఏం జరిగింది ఇద్దరికి? నేను ఆ అబ్బాయిని లాస్ట్ టైం అంటే మాట్లాడింది December 10th. సరే స్టేటస్ పెట్టినాడు, అదే ఐసీలో ఉన్నట్టు. అప్పుడు కాల్ చేసి మాట్లాడాను. వాళ్ళ అమ్మ చెప్పుంటారు కదా మీకు ఫోన్ చేసి, అట్లీస్ట్ ఇట్లా ఉంది బాగాలేదు. వాళ్ళు అసలు నేను ఫోనే చేయలేదని చెప్పారు లైవ్ లో. ఇంకా నేనేం ఏం మాట్లాడాలి? మీరు మ్యారేజ్కి వెళ్ళలేదు అప్పుడు? నాకు ఏ ఇన్ఫర్మేషన్ తెలియదు. అదేంటి? నేను చెప్పమని కూడా అడగట్లేదు. సో ఇంకా అతనికి నేను ఇంపార్టెంట్ కాదనుకున్నాడు. ఒరే 2.5 సంవత్సరం మనకు సపోర్ట్ చేసిన ఒకటి రాలేకపోయారంటే అతనే పొజిషన్లో ఉన్న ఆలోచించవచ్చు కదా. మనం విడిపోవడానికి కారణాలు ఎత్తుకునేటప్పుడు దాని గురించి మనం ఇంకా మళ్ళీ కలుసుకోవాలని వాళ్ళకు ఇబ్బందిగానే ఉంటుంది. మీ ఛానల్ పెట్టించింది తనే కదా. మీ కాంబినేషన్ మళ్ళీ ఎప్పుడు చూడగలం మేము? లేదమ్మా. అయ్యో, ఒకరి చేత అనిపించుకోవడం అవసరమా? ఒక రెస్పాన్సిబుల్ పర్సన్గా నా లైఫ్ నేను సక్సెస్గా లీడ్ చేసుకుంటున్నా. వీళ్ళు ఇంత మాట అనిపించుకోవాల్సిన అవసరం ఏముంది నాకు? ఎంత సంపాదిస్తున్నారన్న యూట్యూబ్ నుంచి? ఎగ్జాక్ట్గా చెప్పేశారు. దాబరకం ఏముందమ్మా, ఇప్పుడు నాకు వస్తే మీకేం ఇవ్వట్లేదు కదా.